హే గైస్, నేను మీ గోకుల్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వచ్చేసి మనం ఫోక్స్‌వ్యాగన్ వెంటో పోలో స్కోడా ర్యాపిడ్లో ఉన్న కామన్ ఇష్యూని అయితే సాల్వ్ చేయబోతున్నాం అనమాట. సో అది వచ్చేసి ఆర్మ్రెస్ట్ ప్రాబ్లం అనమాట. సో మనకి ఫోక్స్‌వ్యాగన్ పోలో వెంటోలో ర్యాపిడ్లో ఈ ఆర్మ్రెస్ట్ అయితే ఇస్తారనమాట, ఒరిజినల్ది. సో ఇది వచ్చేసి చీప్ క్వాలిటీ ప్లాస్టిక్తో వాడటం వల్ల సో కాస్ట్ కటింగ్ అని చెప్పచ్చు మనం. దానివల్ల మనం ఏంటంటే ఇలా హ్యాండ్ ఇలా పెట్టినప్పుడు స్క్వీచీ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ అంటే పోలోలో ఏమో బిఫోర్ 2016 లోపు అసలు ఆర్మ్రెస్ట్ అనేది ఆఫర్ చేయలేదు ఫోక్స్‌వ్యాగన్. సో 2017 హైలైన్ ప్లస్ నుంచి అయితే పోలోలో ఆఫర్ చేయడం అయితే జరిగిందనమాట ఫోక్స్‌వ్యాగన్ వాళ్ళు. సో ఓన్లీ ఇంకా జీటీలో అయితే అసలు ఏ మోడల్లోనూ ఆర్మ్రెస్ట్ అయితే ఆఫర్ చేయలేదు ఫోక్స్‌వ్యాగన్. సో కస్టమర్స్ ఎవరైనా ఒరిజినల్ టైప్ ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం అనమాట. హ్యాండ్ పెట్టినప్పుడు మనం డ్రైవ్ చేసేటప్పుడు స్క్వీచీ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట దీని నుంచి. సో ఇదైతే కాస్ట్ కటింగ్ వల్ల అలా వస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. మనకి నేనేం చేశానంటే ఇదిగోండి, 3M డబల్ సైడ్ టేప్ అయితే ఇన్స్టాల్ చేశాను ఇక్కడ. సో ఒక జుగాడ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ ట్రిమ్ కదా. సో ఇది చాలా లైట్ వెయిట్ ఉండి చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ వాడటం వల్ల సో ఇది ఇక్కడ రుద్దుకొని స్క్వీజీ సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో నేనేం చేశానంటే ఒక లేయర్ ఇన్సులేషన్ లాగా 3M డబల్ సైడ్ టేప్ అయితే ఇలా వేసాను మొత్తం. సో ఇదేమవుతుందంటే ఇప్పుడు అది మనం క్లోజ్ చేసిన తర్వాత ఆ ప్లాస్టిక్ అనేది దీని మీద ఉండటం వల్ల ప్లాస్టిక్ కాంటాక్ట్ అవ్వకుండా మధ్యలో ఇదైతే రబ్బర్ ఇన్సులేషన్ లాగా ఉండి మనకి సౌండ్ లేకుండా చేస్తుంది. సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి, సౌండ్ ఏం రావట్లేదు అసలు ఇప్పుడు. నార్మల్గా అంతకుముందు అయితే స్క్వీజీ సౌండ్ వస్తుంది. సో ఈ ఇష్యూ అనేది ఫోక్స్‌వ్యాగన్ స్కోడా వాడే వాళ్ళకైతే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. సో ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు. 3M టేప్ అనేది మ్యాక్స్ ఒక 300 రూపీస్ ఉంటుందేమో, అంతకుమించి కూడా ఉండదు అది. సో ఆ 3M టేప్ అయితే కొనుక్కొని అలా మొత్తం చుట్టూ వేసేస్తే బోర్డర్లో అదొక లేయర్ ఇన్సులేషన్ లాగా ఉండి మనకి ఆ స్క్వీజీ సౌండ్ అయితే పోతుంది అనమాట. సో ఇదొక చిన్న జుగాడ్ అని చెప్పొచ్చు. సో అదైతే అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో చాలామంది ఫోక్స్‌వ్యాగన్ కూడా వాడే వాళ్ళు ఇష్యూ ఫేస్ చేసి ఉండొచ్చు, చాలా ట్రై చేసి ఉండొచ్చు కూడా. సో నాకైతే దీనివల్ల సొల్యూషన్ వచ్చింది. సో మీకు షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే షేర్ చేసుకున్నాను అనమాట. సో పెద్ద లెంతీ వీడియో ఏం కాదు, చిన్నదే. So that's it for today, guys. Thanks for watching. I'll see you in the next one.